తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శరణాగతి మార్గం కార్యక్రమానికి అందరికీ స్వాగతం. అంటే తల్లా పెళ్ళామా అన్న డిఫరెన్స్ వచ్చినప్పుడు ఈ ఆర్గ్యుమెంట్ ఈ రోజుల్లో ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది గదా! అటు తల్లిని సపోర్ట్ చేస్తే పెళ్ళానికి కోపమొస్తుంది, పెళ్ళానికి సపోర్ట్ చేస్తే తల్లికి కోపమొస్తుంది. కానీ మన శ్రీకృష్ణుడు చాలా తెలివిగా అటు యశోదమ్మ దగ్గర ఉన్నట్టే ఉంటాడు, ఇటు నీలాదేవి దగ్గర ఉన్నట్టే ఉంటాడు. అంటే బేసికల్‌గా ఈ మేనేజింగ్ స్కిల్స్ అనేది కృష్ణుడిని చూసి నేర్చుకుంటే మగవాళ్ళకి సగం టెన్షన్స్ ఉండవేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, చక్కగా యశోదమ్మని నిద్ర మేల్కొల్పిన తర్వాత ప్రస్తుతము నీలాదేవిని గూడా మేల్కొలుపుతూ ఉండే భాగంలో నిన్నటిదాకా మనం పాసురాల్ని చూసాం. సరే శ్రీకృష్ణుడు లేచి రాబోతుంటే ఇప్పుడు నీలాదేవి ఆపడం వరకు పాసురంలో చెప్పించుకున్నాం కానీ, ఎందుకు ఏమిటి దాని కంటిన్యూయేషన్ ఇవాళ మాట్లాడుకుందాం. బట్ బేసిక్ మైండ్ సెట్ గనుక ఆలోచిస్తే ఎవరినైనా సరే భగవద్గీతలో గూడా శ్రీకృష్ణుడు ఏ రకంగా అర్జున్‌ని మోటివేట్ చేశాడో, ఇన్‌స్పైర్ చేశాడో ఆల్ దట్ మేనేజరియల్ స్కిల్స్ అన్నీ మాత్రం కృష్ణుడిని చూసి 360 డిగ్రీస్‌లో మనకు అర్థం చేసుకోవచ్చు. ఎంబీఏ స్టూడెంట్స్‌కి కూడా భగవద్గీత కంపల్సరీ ఒక సబ్జెక్ట్‌లా పెట్టాలి. ఎందుకంటే మార్కెటింగ్ దగ్గర నుంచి, మనిషిని కన్విన్స్ చేయడం దగ్గర నుంచి, ఆ మేనేజరియల్ స్కిల్స్ అనేవి కృష్ణుడిని చూసి నేర్చుకోవాలి అన్నది చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం. ఎందుకో సడెన్‌గా ఇవాళ అనిపించింది. వీళ్ళిద్దరిని భలే మేనేజ్ చేస్తున్నాడే శ్రీకృష్ణుడని. ఇంతదాగా ఇప్పుడు ఆ గోదాగోష్ఠికి నిన్న చిన్న కోపం అయితే వచ్చింది గదా! ఉక్రోషంతో నీలమ్మని కొంచెం అన్నారు. ఎందుకు పంపవు అని. ఇప్పుడు ఆ కోపాన్ని గూడా ఇట్టే చల్లార్చేస్తాడు మన కృష్ణుడు. అది గూడా మేనేజ్ చేయడం మనం చూసి నేర్చుకోవాలి. సరే, తినబోయే ముందు రుచెందుకు గాని మొత్తానికి ఇవాళ పాసురం గురించి అర్థం తెలుసుకుందాం. 20వ పాసురానికి చేరుకున్నాం మనం. మనతో అర్థాన్ని చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ప్రతిరోజు ఒక పాసురం, ఆ పాసురం యొక్క భావం మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి వైష్ణవ సాంప్రదాయ ప్రచారకురాలు పద్మజమ్మ ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి. నమస్కారం. నమస్తే. ఈ రోజున 20వ పాసురంలోకి ప్రవేశించాం. గోదాదేవి నిన్నటి పాసురంలో కించిత్ ఒక మాట అనేసారు గబక్కన ఆ! నీలాదేవిని గురించి. ఇది నీ స్వరూపానికి, స్వభావానికి తగదు అంటూ. అనేటప్పటికి కృష్ణయ్య కోపం వచ్చింది. అంతేగా. కృష్ణయ్య కోపం వచ్చేటప్పటికి లేవలేదాయన. మరి తన ప్రియ సఖిని అంటే ఆయన లెగుస్తాడా? ఇప్పుడేమిటి గోదాగోష్ఠి ముందున్నటువంటి కర్తవ్యం అంటే, కృష్ణయ్యని ప్లీజ్ చేసుకోవాలి. అలాగే నీలాదేవిని నీలాదేవి ప్లీజ్ కూడా చేసుకోవాలి. ఇరువురిని మేల్కొలిపి తమ ఈ యొక్క వ్రతానికి వ్రతానికి కావాల్సినటువంటి తీసుకోవాలి. అంగములనన్నీ కోరుకోవాలి. ఇది వారి కోరిక. అయితే ముందు వెంటనే తెలియల. ఎందుకు కృష్ణయ్య లేవడం లేదు? ఇప్పుడు నీ స్వరూపానికి, స్వభావానికి తగదు అని నీలాదేవిని అనేశారు. అలాగే కృష్ణయ్యతో ఎంతకి లేవకపోయేటప్పటికి ఈరోజు పాసురంలో గోదాదేవి ఒక లాయర్ లాగా మాట్లాడుతుంది. ఎలా అంటే నిజంగా 5 సంవత్సరాల వయసులో ఎన్ని లా పాయింట్లు తీసిందంటే గోదమ్మ, పాసురం వింటుంటే ఆశ్చర్యం వేస్తుందండి. మీరు ముక్కోటి దేవతలకు మాత్రమే ఆపదొస్తే కాపాడతారా? దేవతలకు ఆపదలొస్తేనే కాపాడతారా? అబలలైన మాకు ఆపదలొస్తే కాపాడవా? వాళ్ళు ముక్కోటి మంది ఉన్నారని కాపాడావా? మేము 5 లక్షల మంది ఉన్నారని చిన్న చూపా? సంఖ్యానియమం చూస్తున్నావా? ఆడామగా అని చూస్తున్నావా? దేవతలు సామాన్యులని చూస్తున్నావా? వాళ్ళు బలవంతులు, మేము బలహీనులమని చూస్తున్నావా? ఎందుకు మమ్మల్ని రక్షించవు? వాళ్ళకేమో కష్టం రాకముందే వెళ్లి కాపాడుతున్నావా? మేము మీ ఇంటి ముందుకొచ్చి కూర్చున్నా కూడా నువ్వు మమ్మల్ని అనుగ్రహించడం లేదేమిటి కృష్ణ? ఇది వీళ్ళ లా పాయింట్. ఆ ఆ రీతిలో వీళ్ళు మాట్లాడుతూ ఉండగానే కృష్ణయ్య ఇంకా ఎంతకి లేవకపోయేటప్పటికి అప్పుడు వీళ్ళకి తట్టుతుంది. ఆహా! నిన్నటి రోజున నీలమ్మని మనం నీ స్వరూపానికి, స్వభావానికి తగదని ఒక మాట అనేసాం. అందుకని ఈయన లేవడం లేదని తెలుసుకొని కృష్ణయ్యని వెంటనే చక్కగా ఆయన్ని మేల్కొనిపోయే కన్నా నీలాదేవి వైభవాన్ని ఒక మాట కీర్తించామంటే అప్పుడు ఆహా! వీళ్ళింకా మనకి ఫాలోయింగ్ లోనే ఉన్నారని అర్థం చేసుకుంటాడు. అప్పుడు కృష్ణయ్య కూడా మేల్కొంటాడు అని తెలుసుకున్నటువంటి మన గోదమ్మ ఆ క్రమంగా పాసురాన్ని అందించింది. నేటి 20వ పాసురం విశేషం. మరొకసారి సేవిద్దామా? హ్మ్. 33 அமரர்க்கு சென்று கப்பந்தவர்க்கும் கலியே துயிலழாய் செப்பமுடையாய் திரளுடையாய் செத்தார்க்கு வெப்பம் கொடுக்கும் விமலா துயிலழாய் செப்பன மென்முலை செவ்வாய் சிறுமருங்கள் நப்பின்னை நங்காய் திருவே துயிலழாய் ஒக்கமும் தட்டொளியும் தந்து உன் மணாளனை இப்போதே எம்மை நீராட்டேலோ ரெம்பாவாய் ఆండాళ్ తిరువడిగళే శరణం. ఇది పాసురం. 33 అమరర్కు మున్ సెండ్రు అనటం ద్వారా 33 కోట్ల మంది దేవతలకు ఆపద కలవడానికి ముందే వెళ్ళి నువ్వు రక్షిస్తావా? క్షీరసాగర మదనం ఎందుకు చేశాడండి స్వామి?
దేవతలకు కష్టం ఆపద వచ్చిందనే వచ్చిందనేగా, కదా! కష్టం వచ్చిందనేగా తన శరీరాన్ని నలుగుడు పెట్టుకొని మరి అంటే తానే ఆది కచ్చపంగా ఒక తాబేలుగా మారి తన మీద మందర పర్వతాన్ని వేంచేపు చేసుకొని ఆ వాసుకి అనే సర్పం సహాయంతో దాన్ని మధిస్తూ ఉంటే క్షీరసాగరాన్ని ఎంత కష్టపడ్డాడండి స్వామి. హ్మ్. మేమేమన్నా అంత కష్టపడమంటున్నామా? లేచి మాతో రమ్మమంటున్నాం రమ్మంటున్నాం అంతేగా, అంతే. నీరాటానికి రమ్మంటున్నాం. వాళ్ళు దేవతలు నిన్ను కష్టపెట్టి వాళ్ళ కోరికలు తీర్చుకున్నారు. మేమేం కష్టపెట్టి తెలుసుకోలేదు. ప్లస్ వాళ్ళకేమో కష్టం రాకముందే వెళ్లి కాపాడుతున్నావా? మాకేమో కష్టం వచ్చినా కూడా రావడం లేదా? వాళ్ళు దేవతలనా? మేము మనుష్యులమనా? గొల్లలమనా? అమాయకులమనా? అడ్వకేట్ గోదమ్మ. ఆ! వాళ్ళు 33,00,00,000 మందున్నారనా? మేము 5,00,000 మందున్నామనా? ఎందుకని? వాళ్ళకేమో ముందే వెళ్ళి వాళ్ళ శత్రువులకి భయం కల్పించేటట్లుగా, భయజ్వరం తెప్పించేటట్లుగా వెళ్లి రక్షిస్తావు. అంతే కదండీ మరి. ఎవరికి ఏ కష్టం వచ్చినా కృష్ణయ్య అంటే శ్రీమన్నారాయణుడే వెళ్లి రక్షించినట్లుగా మనకి దాఖలాలు ఏ పురాణం చూడండి, ఇతిహాసం చూడండి, ఏ దేవుడు, దేవతకి కష్టం వచ్చినా ఈయనే వెళ్లి రక్షిస్తూ ఉంటాడు, కాపాడుతూ ఉంటాడు. అలా వాళ్ళని మాత్రమే రక్షిస్తావా? అన్న ఉద్దేశ్యంలో 33 అమரர்க்கு முன் சென்று கப்பன் தவிர்க்கும் కలియే తుయిలెజాయ్. బలశాలి మేల్కొనవయ్యా తుయిల్ ఎజాయ్, నిద్ర నుంచి మేల్కాంచవయ్యా అంటుంది గోదమ్మ. ఈ పాసురంలో గోదమ్మ విమల అనే నామాన్ని ఇస్తుంది. హ్మ్. 18, 19 2 పాసురాల్లో నీలవల్లభ. నీలవల్లభ అంది. ఇప్పుడు ఈ పాసురంలో విమల అంది. ఇటువంటి దోషం అంటున్నటువంటి వాడు శత్రువులని సంహరించడం కోసమని ఆయన ఎన్నో చేస్తూ ఉంటాడు. అయినా ఆయన చేసేటువంటిది అధర్మం కాదు, ఆయనకి ఏ దోషం అంటదు అని కూడా చెప్తుంది. ఎలా హ్మ్. అంటే కురుక్షేత్ర మహాయుద్ధ సంగ్రామంలో తాను ఆయుధం చేపట్టను అంటూనే రథ చక్రాన్ని తీసుకొని మరి భీష్ముడి మీదకి వెళ్ళాడుగా యుద్ధానికి. అలాగే తాను ఆయుధం చేపట్టనంటూనే ఆయుధం పట్టాడు. పగటిని చీకటిగా చేశాడు. అనేక జిమ్మిక్కులు చేశాడండి హ్మ్. స్వామి. హ్మ్. అమావాస్యని చతుర్దశిని అమావాస్యగా చేశాడు. ఇలా చాలా ప్రొసీజర్ ఉంది మనకి. టైం టైం తక్కువ తక్కువ. కాబట్టి అవును. విషయం తక్కువ చెప్పుకుంటున్నాం. అయితే ఇన్ని రకాలు చేసినా ఆయనేమి దోషం అంటనటువంటి వాడు. ఎందుకంటే ఆశ్రితుల సంరక్షణ అనేది ఆయనకు మెయిన్ ముఖ్య ఉద్దేశ్యం. హ్మ్. దానికోసం ఆయన ఏదైనా చేస్తూ ఉంటాడు. అంటే నీ ఆశ్రితులను సంరక్షించడం కోసం నువ్వింతగా చేస్తున్నావే, మరి మమ్మల్నెందుకని రక్షించటం లేదు? మేము అనన్య ప్రయోజకులుగా నిన్నొచ్చి ఆశ్రయించుకున్నాం. ఇప్పుడు దేవతలు నిన్ను కోరి ఆశ్రయించడం లేదు. నిన్నాశ్రయించి వేరే ఏదో కోరుతున్నారు. హ్మ్. ఓసారి అమృతం కావాలన్నారు, ఇంద్రుడొచ్చి తన రాజ్యం కావాలన్నాడు. ఇలా ఎవరెవరు ఏదేదో కోరి నిన్నొస్తున్నారు. మేము నిన్నే కోరి నీ దగ్గరకొచ్చాం. అందుకని మమ్మల్ని రక్షించటం లేదా? చూడండి ఎన్ని లా పాయింట్లు తీస్తుందో. వేరే ప్రయోజనం కోరి నిన్ను వచ్చిన వాళ్ళకేమో చక్కగా రక్షిస్తావా? నిన్నే కోరుకునేటువంటి మమ్మల్నేమో రక్షించటం లేదా? ఇక అప్పటికి స్ట్రైక్ అయింది గోదమ్మకి. ఇక వెంటనే నీలాదేవిని గురించి స్తోత్రం చేయాలని తలచినదే తడవుగా నీలమ్మని స్తోత్రం చేస్తున్నారు. ఎలా? అంటే నీలాదేవిని గురించి ఎలా స్తోత్రం చేస్తున్నారంటే ఆమె యొక్క ఉన్నతమైన స్తన సౌందర్యం మరలా చెప్తున్నారు. అలాగే సన్నని నడుమును చెప్తున్నారు. గతంలో చెప్పుకున్నాం. చెప్పుకున్నాం. సన్నని నడుము అంటే కృష్ణయ్య తప్ప ఇతరమైన వ్యతిరిక్త విషయాలు ఏమీ ఆవిడకి పట్టవు. అంటే పరిపూర్ణ వైరాగ్యం కలిగినటువంటిది. కృష్ణయ్య పట్ల పరిపూర్ణ భక్తి కలిగినటువంటిది. అలాగే కృష్ణయ్య పట్ల పరిపూర్ణ విశ్వాసం, జ్ఞానము, వైరాగ్యము, భక్తి ఇత్యాదులకి సూచనగానే ఆమె యొక్క శరీర సౌష్ఠవం అంతా కూడా వర్ణించబడింది. అటువంటి ఓ నీలాదేవి నీ యొక్క వల్లభుడిని మేల్కొలిపి నీవే మాతోటి స్నానానికి పంపించాలి. ఎప్పుడో అనుకుంటావేమో, ఇప్పుడే, ఇప్పోదే ఎమ్మై మాతో నీరాట్టేలో రెంబావే, నీరాడడానికి పంపించు. దానికి తోడు ఇంకొక 2 అడుగుతుంది గోదమ్మ ఇవ్వమని. ఏమిటి? ఉక్కమం, తట్టోళియం 2 ఇవ్వమంది. ఉక్కమం అంటే విసనకర్ర, తట్టొళియం అంటే అద్దం. ఈ అద్దం, విసనకర్ర ఈ వీరు చేసేటువంటి ధనుర్మాస వ్రతానికి కావాల్సినటువంటి ఆవశ్యకములనమాట. వ్రతం చేయాలంటే కొన్ని సంరంభాలు కావాలి. కానీ మీరు ధనుర్మాస వ్రతానికి ఏ సంరంభాలు అక్కర్లేదన్నారు కదండీ! మరిప్పుడు విసనకర్ర, అద్దం ఎందుకు కావాలని అడుగుతున్నారు అని మీకు సందేహం రావచ్చు. స్నానం ఆడిన తర్వాత ఆయన చూసుకోవడానికేమో. కాదా? అయితే చూసుకోవడానికి మీరన్నది ఒక రకంగా అంతరార్థం ఏమిటంటే, అంతరార్థం మీరే చెప్పాలి. అద్దంలో మనం చూసుకున్నాం అనుకోండి ఏం కనిపిస్తుంది? మనమే కనిపిస్తాం. అంటే మన ప్రతిరూపమే కనిపిస్తుంది. కనిపిస్తుంది. మన స్వరూపం. అంటే ఆత్మ యొక్క స్వరూపాన్ని నీవు అనుగ్రహించమ్మా, ఆత్మ జ్ఞానాన్ని కృప చేయి అని అడుగుతున్నారు గోదమ్మ. అబ్బా! ఆత్మ స్వరూపం ఏంటి? భగవంతుడికి సేవ చేసుకోవటం. అమ్మతో కూడిన స్వామికి సేవ చేసుకోవటం. అటువంటి ఆ సేవా భాగ్యాన్ని మాకు అనుగ్రహించు. ఈ విసనకర్రతో కూడా ఏం చేస్తారండి?
శ్రీపతులు ఇరువురికి కూడా ఆలవట్టం అంటారు. విసనకర కైంకర్యం చేయాలి, సేవ చేయాలి. అంటే వారి ఇరువురికి కూడా వారు ఇరువురు వేంచేసి ఉండాలి. ఆ ఇరువురు దంపతులకి మేము సేవ చేసుకోవాలనుకుంటున్నాం అన్న విషయం చెప్తున్నారు ఇక్కడ. నీలా కృష్ణులు ఇరువురిని వేరు చేయాలనే మా ఉద్దేశం మాకు లేదు. మీరు ఇరువురు వేంచేసి ఉండగా మీ దంపతులకు మా స్వరూపమైనటువంటి ఆత్మ జ్ఞానాన్ని మీరు అనుగ్రహిస్తే తెలుసుకొని మీ ఇరువురికి కూడా మేము సేవ చేసుకోవాలని కోరుకుంటున్నాము. బాగా స్నానం ముందర అంటే కాళ్ళకి బంధం వేశారు ఆవిడ. స్నానం అంటే నీరాటం అంటే ఇప్పుడు ఎవరైనా నీ పతిదేవుణ్ణి మాతో పంపి మేము స్నానం ఆడతామంటే కోపం రాదు. అవును. ఇక్కడ ఏమిటి దాని అర్థం అంటే భగవంతుని కళ్యాణ గుణాలలో మునగడం అనేటువంటిది. నీవే మా ఆత్మస్వరూప జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి మీ దంపతులు ఇరువురికి కైంకర్యం సేవ చేసుకునే చేసుకునేటువంటి భాగ్యం భాగ్యాన్ని ఇచ్చి కల్పించి ఆ భగవంతుని గుణానుభవంలో గుణానుభవంలో. మునిగిపోయేటువంటి భాగ్యాన్ని అనుగ్రహించు. ఎప్పుడో అనుకుంటావేమో కాదు, ఇప్పుడే ఇప్పోదే ఎమ్మై నీరాట్టేలో రెంబావై. ఇది కోరుకుంటుంది మన గోదమ్మ ఈనాటి పాసురంలో. వెరసి గోదాదేవిని స్తోత్రం చేసేటప్పటికి ఇక కృష్ణస్వామి శాంతించాడా లేదా, మేల్కొన్నాడా లేదా, మరలా సస్పెన్స్ రేపటి వరకు. ఈ రోజున విమల అనే తిరునామాన్ని ఇచ్చింది మన విమల గోదమ్మ. విమల విమల అంటూ రేపటి వరకు అనుసంధానం చేస్తూ కృష్ణయ్య లేచాడా లేవలేదా అనేది రేపటి రోజున చూద్దాం. తప్పకుండా చూద్దాం. ఓకే. ఆండాళ్ తిరువడిగలే శరణం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.